నమస్కారం, NS న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన బండారు బందిగమ్మ సోమవారం సాయంత్రం తన పొలంలో పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో షిఫ్ట్ కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఉప్పరవల్లి ఎలా వెళ్లాలని అడిగి మొబైల్లో ఇతర వ్యక్తులను చూపించి వీరు మీకు తెలుసా అని అడుగుతూ మెడలో ఉన్న అర్ధతులం బంగారం బిళ్ళలను లాగి తీసుకుని పరార్ కావడం జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా బుధవారం రాత్రి హైదరాబాద్లో రేణయ్య ఆంజనేయులు మొగలి ఆంజనేయులు వీరిని పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు ప్రతి గ్రామంలో పెట్టుకోవాలని సిఐ విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేష్ కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు. క్రైమ్ నంబర్ 95/2025 అండర్ సెక్షన్ స్నాచింగ్ కేసు. ఈ కేసు ఒంగూరు పోలీస్ స్టేషన్ నందు రంగాపూర్ విలేజ్లో జరిగింది. ఒక పెద్దమ్మ లేడీ బావి పనులు చేసుకొని పొలం పనులు చేసుకొని ఇంటికి వెళ్తున్న తరుణంలో ఒక ముగ్గురు వ్యక్తులు ముఖానికి మాస్క్ వేసుకొని ఒక కారు నెంబర్కు గుర్తించకుండా కలర్ రుద్ది ఆ లేడీని ఉప్పర్పల్లి ఎక్కడ ఉందని అడిగి ఆమెను డైవర్ట్ చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పారిపోవడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఆ లేడీ 100 నెంబర్ డయల్ చేయగా మా లోకల్ పోలీస్ వారు ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి కేసుని ఎఫ్ఐఆర్ బుక్ చేసి తర్వాత కేసుని పరిశోధన నిమిత్తం సీసీ కెమెరాలు యూజ్ చేసి కారును నెంబర్ని ఐడెంటిఫై చేసి తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులని పట్టుకోవడం జరిగింది. ఈ ముగ్గురు వ్యక్తుల పేర్లు కోరుకుల రేణయ్య, సన్నా వెంకటయ్య, ఈయనది లింగోటం విలేజు, మన అచ్చంపేట మండల్. ఇంకో వ్యక్తి బల్లుల ఆంజనేయులు, సన్నా వెంకటయ్య, ఉప్పునుంతల విలేజు. మొగిలి ఆంజనేయులు, సన్నా రాములు, ఇతను కూడా ఉప్పునుంతల విలేజు. వీళ్ళు ముగ్గురు రిలేషన్ అవుతారు. వీళ్ళు ముగ్గురు ఆ రోజు బాగా తాగి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. ఇటు వ్యక్తి పట్టుకుని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతున్నది. పోయిన ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో వాడిన ఈ అఫెన్స్కు వాడిన కారును కూడా సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతున్నది. ఈ నేరాన్ని పట్టుకోవడానికి ముఖ్యంగా సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడినాయి. ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారి నుంచి విన్నపం ఏమనగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి విలేజ్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇలాంటి నేరాలను కంట్రోల్ చేయడానికి సులభంగా అవుతుందని తమకు తెలియజేయడం జరుగుతున్నది. వీళ్ళది ఫస్ట్ టైం అఫెన్స్. ఇవే కేసు.